నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ప్లాంట్ పరిరక్షణ పట్టించుకోకుండా బీజేపీ కొత్త పల్లవి అందుకుంది సోమవీరాజ్ వాక్యాలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన మంత్రి ఈటల నారాయణ గౌడ్ కు నివాళులర్పించిన మంత్రి ఒంగోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉద్రిక్తత అభ్యర్థులను అడ్డుకుంటున్న రాజకీయ నేతలు జూబ్లీహిల్స్ లో బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నల్గొండ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ నియోజకవర్గ సమస్యలపై పోరుబాట పేరుతో 10 రోజుల యాత్ర డీటెయిల్స్ లోకి వెళ్తే స్లీట్ ప్లాంట్ కోసం బీజేపీ మినహా అందరూ పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్లాంట్ కోసం జగన్ చంద్రబాబు లేఖలు రాశారని పవన్ ఢిల్లీ వెళ్లి తన వంతు ప్రయత్నం చేశారన్నారు. ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకోకుండా బీజేపీ కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు. ఉరి శిక్షకు ఆదేశించాలని అన్నారు. ఇంకా ఉరి తీయలేదన్నట్టుగా బీజేపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాగే ఉంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సిన వస్తుందని హెచ్చరించారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన బీజేపీపై ఒత్తిడి తీసుకురావాల్సిందన్నారు. కేంద్ర పెద్దలను కలిశామని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ ఆ పెద్దలు ఏం చెప్పారో చెప్పడం లేదన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ అని పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు. అయిన తర్వాత మనం ఏదన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇప్పుడే అనవసరంగా ఇంతవరకు ఏమీ దాని మీద లేనిది ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి మీ ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే ఈరోజు ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, ఇది రాజకీయ లబ్ధి కోసం అంటున్న పెద్దలకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకా ఏ విధమైన మీకు స్పష్టత రావాలో నాకైతే అర్థం కావట్లేదు. స్పష్టంగా ఇది డిపార్ట్మెంట్ ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో టీకే పాండే, ఆయన క్లియర్గా వెడ్నెస్డే రోజు క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ క్లియర్డ్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ RINL పాపులర్లీ నోన్ యాజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ వైజాగ్ స్టీల్ అని క్లియర్గా చెప్పారు. ఈయన పాండే చెప్పడమే కాదు, ఈరోజు మొత్తం మనం చూస్తున్నాం, ఏదైనా ఒక మెసేజ్ కన్వే చేయాలంటే త్రో సోషల్ మీడియా ట్వీట్ చేస్తూ ఉన్నాం. ఆయన ట్వీట్ చేసింది January 27 పాండే ట్వీటెడ్ దట్ ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA on January 27 had given in principle approval for 100% strategic disinvestment of the Government of India shareholding in RINL along with management control by way of privatization. ఇది ఆయన చేసిన ట్వీట్ ఫస్ట్. ఎవరైతే ఈ దీపం సెక్రటరీగా ఉన్న పాండే, అది క్యాబినెట్ సంబంధించి కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కూడా క్లియర్ చేసిందని క్లియర్గా ఆయన చెప్పింది. ఇది మీకు వాళ్ళ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారో, ఆయన హైదరాబాద్ వచ్చి ఆయన అఫీషియల్గా ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది కూడా ఒకసారి చూద్దాం. యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ reacted to the issue and said in the center took the decision as per the recommendations of Niti Aayog. ఈరోజు ఏదైతే గవర్నమెంట్కి ఒక దిశ నిర్దేశిస్తుందో నీతి ఆయోగ్, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ మొత్తం అన్నిటి కూడా మనకి సంబంధించిన ఒక దిశ నిర్దేశించే బాడీ. అటువంటి నీతి ఆయోగ్ డైరెక్షన్ పైన దీన్ని మనం 100% క్లియర్ చేస్తున్నామని చెప్పని ఆయన ఠాకూర్ గారు చెప్పింది. ఇక నిర్మలా సీతారామన్ గారు అయితే ఇది అన్ని మీడియాల్లో ప్రముఖంగా బడ్జెట్ సెషన్ రోజు తెలుగు, ఇంగ్లీష్, అన్ని ఇంటర్నేషనల్ మీడియా అన్నింటిలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది. నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకుంది, ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకుంది. దాంట్లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా 100% ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాం, స్ట్రాటజిక్ సేల్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఏమాత్రం కూడా స్పష్టత తగ్గకుండా క్లియర్గా 100% ప్రైవేటైజేషన్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలోని తన నివాసంలో నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, పీష్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గత ఏడాది నామినేషన్ వేస్తే ప్రస్తుతం చనిపోయిన వారి స్థానాల్లో నామినేషన్కు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరో అవకాశం కల్పించింది. గత మార్చిలోనే నామినేషన్ల ప్రక్రియ ముగియగా మరోసారి నామినేషన్లకు అవకాశం కల్పించలేదు. అయితే వచ్చే నెల 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో నామినేషన్ వేసిన వారు మృతి చెంది ఉండే ఈ స్థానంలో వేరే వారు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఒంగోలు నగర పరిధిలోని నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు చేసే క్రమంలో రాజకీయ నేతలు అడ్డుకుంటున్నారంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో 100 మంది బీజేపీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ఆశయాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు నాయకులు చెప్పారు. లక్ష్మి రేఖ మనందరికీ తెలుసు. మనం అన్న నాయకత్వంలో ఎంత గొప్పటి కార్యక్రమాలు చేస్తున్నామో. మహిళా దినోత్సవం ఇవాళ నాకు ఎలా అన్న ఇంటికి వచ్చారు. ఇక మీకు తెలిసి ఆయన ఆదరణ, ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఆయన ఇచ్చే గిఫ్ట్ ఎట్లా ఉంటాయి. చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక కుటుంబం లాగా ఉంటాం. అన్న ఆజ్ఞతో అందరం ముందుకెళ్తాం. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రదీప్ గారికి, సోదరు ప్రదీప్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా బాలు గారికి, తదితర నాయకులకి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీజేపీ పాదయాత్ర ప్రారంభించింది. బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదిత నేటి నుండి 10 రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు. నియోజకవర్గ సమస్యలపై పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గుర్రంపోడు మండలం జోనుతల గ్రామంలోని కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 10 రోజుల పాటు 171 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర సాగనుంది. రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పంతాల పోటీలకు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వేదికైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన జోడెడ్ల దౌడు తీసి సత్తా చాటాయి. రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 42 ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో తూర్పుగోదావరి జిల్లా జీడిమెట్లకు చెందిన మల్లిరెడ్డి వీరేంద్రనాథ్కు చెందిన ఎడ్ల జతలు మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో సమర్లకోట్లకు చెందిన చెరుకూరి రామకృష్ణకు చెందిన ఎడ్ల జతలు నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.
రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన చేపూరు గ్రామం రైతు సోదరులు మరియు ఎడ్ల సంఘం ఎడ్ల పళ్ళు యజమానుల సహకారంతో గ్రామ పెద్ద సహకారంతో ఈరోజు ఈ మంగళవారం చేపూరు గ్రామం మయంగా ఉన్న ఈ రోడ్డుని ఎడ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సీనియర్ జూనియర్ విభాగాల్లో కలిపి మొత్తం 42 జతలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో 6 జతలు, జూనియర్ విభాగంలో 36 జతలు పాల్గొన్నాయి. ఇది రైతులకు ఎంతో ఉత్సాహంగా ఎక్కువ మంది పాల్గొనడానికి మాకు ఆనందంగా ఉంది. మేము ఏటా సంవత్సరాల చేపూరులో మాకు బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కమిటీ వారు మాకు చాలా సహకరించారు. మేము ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎన్ని మీటర్లు అండి? ఇది ఒక జూనియర్ విభాగంలో కిలోమీటర్ దూరాన్ని, సీనియర్ విభాగంలో మైల్ దూరాన్ని వెళ్ళి రావాల్సింది. ద్వితీయ తృతీయ బహుమతులు, అదేవిధంగా జూనియర్ విభాగంలో ప్రథమ ద్వితీయ తృతీయ విభాగంలో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తమ ప్రదర్శించిన 2 జతల ఎడ్లకు కాన్సోలేషన్ బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతం సేవ నిర్వహించి ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. దీంతో ఆలయంలో భక్తులు సందడి నెలకొంది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆరాధన, సహస్రనామార్చన, సువర్ణ పుష్కర్చన, నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన హోమం, అష్టోత్తర పూజలు గావించారు. నిత్య కళ్యాణ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని నరసాపురం శాసనసభ్యులు మదనూరు ప్రసాదరాజ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన పట్టణ వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై అత్యధిక స్థానాల్లో వైసీపీ పట్టం కట్టారని అన్నారు. చంద్రబాబు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలు సొంత గ్రామంలో వైసీపీకే స్థానం ఇచ్చారని చెప్పారు. జగన్ ఆలోచనల్ని, సంక్షేమ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే స్థాయికి వెళ్లామని వ్యాఖ్యానించారు. అలాగే రానున్న మున్సిపాలిటీ ఎన్నికలో ప్రతి ఒక్కరూ సైనికుల పోరాడి అత్యధిక వార్డులో గెలుపొందాలని సూచించారు. మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పి ఎన్నికల సంఘం వారు ప్రకటించినటువంటి ఇప్పుడు కూడా వెనకడుగు అటువంటి మున్సిపల్ ఎన్నికల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం సంవత్సరం క్రితమే ఈ మున్సిపల్ ఎన్నికలకి సిద్ధమయ్యాం. ప్రాసెస్ అంతా నామినేషన్ ప్రక్రియ దాకా వెళ్ళింది. ఇంక విత్డ్రా చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి తరుణంలో మరి కరోనా మహమ్మారి కారణం తోటి ఆ రోజున ఎన్నికల్ని నిలుపుదల చేయడం జరిగింది. మనం ఒకసారి పంచాయతీ ఎన్నికలను మనం విశ్లేషణ చేసుకుంటే మీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ సంవత్సరంన్నర పరిపాలనకి ప్రజలు పట్టం కట్టి ఉన్నారు. ఎప్పుడూ కనీ విరగనటువంటి కరడుగట్టినటువంటి టీడీపీ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత నియోజకవర్గంలో
మొత్తం పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడం జరిగింది. జనసేన అధ్యక్షులు సొంతూరైనటువంటి మొగల్తూరులో 3000 పైచిలకు మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా గుర్తు చేస్తున్నాం. విచిత్రంగా నరసాపురం నియోజకవర్గంలో మటుకి 5 రాజకీయ పార్టీలు ఒకటే వైఎస్ఆర్ పార్టీతో పోరాడినటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిపి మనం వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని ఢీకొట్టడం జరిగింది. అలాగే ఒక జిల్లా మంత్రి స్థాయిలో చేయగలిగిన పనులు ఏమున్నాయో ఒక శాసనసభ్యుడిగా మన గవర్నమెంట్ కి ఒప్పించి మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి కావాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి ఆయనకి మన పార్టీకి కూడా బలపరుస్తూ అలాగే గవర్నమెంట్ కూడా అన్ని సహకారాలు అందించడం జరుగుతుందంటే ప్రసాద్ రాజు గారి వల్లనే జరుగుతుందని చెప్పగలుగుతాను. అలాగే మన పార్టీ ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన బలపరిచిన ప్రతి వ్యక్తులు అందరినీ కుల మతాల అతీతంగా మన అందరూ పార్టీ పరంగా మొత్తం అందరూ బలపరిచి ఆ క్యాండిడేట్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరికీ ఉంది. సో ఇక నెల్లూరు గూడూరు పట్టణంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తూర్పు వీధికి చెందిన రూపేష్ 7 ఏళ్ల క్రితం మానసును ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న రూపేష్ తన భార్యతో కలిసి నరసయ్య గుంటలో నివాసం ఉంటున్నారు. మానస కొంతకాలంగా గూడూరు మండలం కొండగుట్టకు చెందిన రవివర్మతో సన్నిహితంగా ఉంటుంది. విషయం తెలియడంతో పలుమార్లు భార్యను రూపేష్ మందలించారు. దీంతో భర్తను చంపేందుకు మానస తన ప్రియుడితో రవివర్మతో కలిసి ప్రణాళికను సిద్ధం చేసింది. రాత్రి నిద్రలో ఉన్న రూపేష్ తలపై వారు ఇనుపరాడుతో వివక్ష రహితంగా దాడి చేశారు. ఘటనలో రూపేష్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నిజాలు వెలుగులోకి చూశాయి. మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నేను మరియు మా టౌన్ ఎస్ఐ సైదులు మరియు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రాజు, ఆదినారాయణ, నాగరాజు, మస్తాన్ మరియు వెంకటేశ్వర్లు, కరిమల్లా అందరూ మా స్టేషన్ అవైలబుల్ సిబ్బంది తీసుకొని అన్ని కోణాల్లో మేము పరిశీలించి దర్యాప్తు చేస్తే ఇమ్మీడియట్లీగా అసలు కారణం మొత్తం బయటకు వచ్చింది. ఈరోజు ఆ యొక్క రూపేష్ కల్తూరు రూపేష్ను చంపిన కేసులో మెయిన్ ముద్దాయిలైన ఇద్దరు, ఒకరు తన యొక్క రూపేష్ భార్య, మొదటి వ్యక్తి రవివర్మ, కొండగుంటకు చెందిన రవివర్మ మరియు రూపేష్ భార్య, ఇద్దరిని కూడా తాళమ్మగుడి పోయే దారిలో ఎంట్రన్స్ ఆర్చి వద్ద ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నేరం ఏ విధంగా జరిగింది? గత 1 year నుంచి కల్తూరు రూపేష్ వారి భార్య మానసకు మరియు రవివర్మకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి తద్వారా ఆ విషయం రూపేష్ను తెలియటం వల్ల తనకి రవివర్మకి ఏమైనా అయిద్దనే ఉద్దేశంతో ముందుగానే పథకం పన్ని ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసుకొని 18వ తారీఖు నైట్ సుమారు 10 గంటలప్పుడు ఇంట్లో బెడ్ మీద పడుకున్న రూపేష్ను అతి దారుణంగా బలమైన రాడ్డు తీసుకొని తలపాగలు కొట్టి చంపడం జరిగింది. ఈ కేసుని ఇమ్మీడియట్గా 24 hours
మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ 24 అవర్స్లో మా గూడూరు 1 టౌన్ పోలీస్ సైదులు కానీ అదేవిధంగా నేను నా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇంత బిజీలో కూడా నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల ఆందోళన పోరాటానికి సిపిఎం వర్ణి మండల కార్యదర్శి నన్నేసాబ్ మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుడి పాలిట శత్రువుగా మారిందని మండిపడ్డారు. ధరలను తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. మరియు వివిధ కార్మిక సంఘాలు రైతు సంఘాల మద్దతుతో మేము పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చెప్పేది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు గత 2-3 నెలల నుంచి విపరీతంగా పెంచుతున్నారు. ఈరోజు వర్ణిలో పెట్రోల్ డీజిల్ ధర 90 రూపాయలు ఉంది, డీజిల్ ధర 90 రూపాయలు ఉంది, పెట్రోల్ ధర 96 రూపాయలు చేరింది. ఈ విధంగా ప్రతిరోజు రోడ్డు మీద బతికే ఆటో నడుపుకునే కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే రేట్లు తగ్గించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ ధర దాదాపు 90 రూపాయల నుండి 140 రూపాయలు చేరుకుంది. పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తగ్గించి తదితరగా రేట్లు కూడా తగ్గించి పేద ప్రజలు కాపాడాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. గమనించి ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మనకి ఇప్పుడు శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, పెట్రోల్ ధర 90 రూపాయలు, డీజిల్ ధర 90 రూపాయలు, వంట గ్యాస్ ధర 870 రూపాయలు ఏజెన్సీ ఇస్తున్నారు. తీసుకొస్తే 890 రూపాయలు పడుతున్నాయి. 890 రూపాయల వంట గ్యాస్ ధర పెరిగిన తర్వాత ఇది పేద ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. మనం దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపడుతూ ఇది ఒక్కరోజు ఆపకూడదు. వివిధ రూపాల్లో వివిధ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, తర్వాత ప్రజానికం అందరూ కూడా గలమెత్తింది తప్ప దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి దేశంలో దాపరించినటువంటి పరిస్థితి. దీని కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చేసే విధంగా, కనువిప్పు కలిగే విధంగా మీరు చైతన్యవంతంగా పోరాటాలు నిర్వహిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సుభాష్ చంద్రబోస్ ట్రాలీ ఆటో యూనియన్ మొత్తం కార్యవర్గానికి మరొక్కసారి విప్లవాన్ని తెలియజేస్తూ మీ అందరికీ వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 2వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డీసీసీ చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన అభివృద్ధికి కుంభం అనిల్ అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తుమ్మల రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటరెడ్డి, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ప్లాంట్ పరిరక్షణ పట్టించుకోకుండా బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. సోంవీరాజ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన మంత్రి ఈటల, నారాయణ గౌడ్ కు నివాళులర్పించిన మంత్రి. ఒంగోలులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉద్రిక్త, అభ్యర్థులను అడ్డుకుంటున్న రాజకీయ నేతలు. జూబ్లీహిల్స్ లో బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నల్గొండ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ, నియోజకవర్గ సమస్యలపై పోరుబాట పేరుతో 10 రోజుల యాత్ర. ఇంతటితో వార్తలు చూస్తూనండి. నమస్కారం.